దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చదువుకున్న లేఖనములో మరి బలం పొందిన గొప్ప భక్తులను మనము మాదిరిగా చూస్తూ మోసే గూర్చి మనము విన్నాం. మోసే యెహోవాయే నా బలము అన్నాడు. దావీదు కూడా ఏమన్నాడంటే, దావీదు కూడా ఏం చెప్పాడు చెప్పండి? నా బలము యెహోవాయే అని చెప్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా దేవుని బలాన్ని పొంది దేవుని ద్వారా గొప్ప కార్యములు జరిగిస్తూ ఉన్నారు. మోసే అనుభవాన్ని మనం చూసాం. దావీదు అనుభవాన్ని నిన్నటి సండే మనం ప్రారంభించేసాం. అందుకే కీర్తనకరుడులో అంటే దావీదు ఈ విధంగా తెలియజేస్తున్నాడు కదా. 18వ కీర్తనలో మొదటి నుంచి మనం చూసాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. అంటే దేవుడే నా బలము, దేవుని బలమే నా బలము. సంసోని కూడా మనం చూసాం. దేవునికి విడిచిపెట్టి జీవిస్తున్న కాలంలో బలహీనుడైపోయాడు. చివరికి ప్రార్థన చేసి బలం పొంది ఏం చేశాడు చెప్పండి? శత్రువులను జయిస్తూ తాను కూడా మరణించినట్లు చూస్తూ ఉన్నాం. అయితే దావీదు జీవితంలో మరి ఈ విధంగా దావీదు అంటూ ఉన్నాడు. మరి 18వ కీర్తనలో 22వ వచనంలో ఏం రాయబడిందంటే, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుదాం. హల్లెలూయా. మరలా చెప్దాం, హల్లెలూయా. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే అనే మాటను మనం ధ్యానం చేసాం. రెండవ మాటగా ఈరోజు మనం ధ్యానం చేసేది ఏంటంటే, ఇక్కడ రాయబడింది, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళు వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు అని కీర్తనకారుడు దేవుడు తన జీవితంలో ఏ విధంగా బలహీనుడైన తానును బలవంతునిగా చేసి మరి ఏ విధంగా ఎత్తైన స్థలములో నిలువబెట్టాడో ఇక్కడ చూపిస్తూ అతడు తెలియజేస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన మాట ఏంటంటే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఏం చెప్పండి? కీర్తనకారుడు ఏమంటున్నాడు? చాలా మంచి మాట అంటున్నాడు, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఈ మధ్యాహ్న సమయంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే, లోకములో 2 మార్గాలు ఉన్నాయి. ఎన్ని మార్గాలు చెప్పండి? 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అనే యేసుక్రీస్తు మార్గం ఉంది. ఆ మార్గము ఎలాంటిదంటే యథార్థమైన మార్గము, యథార్థమైన మార్గము. అంతేకాకుండా లోకములో ఇంకొక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే దుష్టుల మార్గము. ఏం చెప్పండి? దుష్టుల మార్గం. అంటే మంచి మార్గం లోకములో ఉంది, చెడ్డ మార్గం లోకములో ఉంది. కానీ యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతనమైన బలం పొంది వారి జీవితము యథార్థమైన మార్గములో నడుచుకుంటారు. ఎలా నడుచుకుంటారంటే దేవుడే వారిని నడిపిస్తాడు. అందుకే ఇక్కడ దావీదు అంటున్నాడు, యథార్థమైన మార్గమున నడిపించువాడు ఆయనే. ఎవరు ఆయన అంటే, దేవాది దేవుడు, ప్రభువుల ప్రభువు, రాజుల రాజు, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ఆయనే ఒక మార్గం గనక ఆయన మార్గములు నడుచువారు ఎలాగుండాలంటే యథార్థవంతమైన జీవితము జీవించాలి. ఏ జీవితం చెప్పండి? యథార్థవంతమైన జీవితము జీవించాలని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో
నిన్ను నడిపిస్తున్నది ఎవరు? దుష్టుడు నిన్ను నడిపిస్తున్నాడా, లేక సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నడిపిస్తున్నాడా? చాలామంది ఏమంటుంటారంటే, నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే నన్ను నడిపించే వాళ్ళు వెనక్కి ఉన్నారు, నన్ను ప్రోత్సాహపరిచేవారు వెనక్కి ఉన్నారు, వాళ్ళు ఉండబట్టే నేను ముందు నడిచిపోతున్నానని, మరి ముందుకు వెళ్తున్నది నా జీవిత యాత్ర అని చాలామంది చెప్తూ ఉంటారు. నేను ఎదుగుదలకు, నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే నా వెనక్కి బోళ్ళంత మంది ఉన్నారు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నా వెనక నా భార్య ఉంది, కొంతమంది నా కుమారులు ఉన్నారు, కొంతమంది నా అన్నదమ్ములు ఉన్నారు. ఇదిగో నాకు ఒక మార్గదర్శకుడిగా, ఒక గురువుగా ఉండి నన్ను నడిపించేవాడు లోకములో ఉన్నాడు అని చాలామంది అనుకుంటుంటారు, చెప్తూ ఉంటారు. కానీ ఈ లోకములో నడిపించేవారు ఎందరూ ఉన్నా దేవుడు నిన్ను నడిపించకపోతే, ఎవరు చెప్పండి? దేవుడు నిన్ను నడిపించకపోతే నువ్వు చేరవలసిన గమ్యస్థానానికి నీవు చేరవు. నువ్వు చేరవలసిన గమ్యస్థానానికి నీవు చేరవు. కాబట్టి భక్తుడు దావీదు ఏమంటున్నాడంటే, నన్ను నడిపించువాడు, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు. ఒక మాట, యథార్థత 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 అని ఎందుకు నేను ఇన్నిసార్లు ఈ మార్గాన్ని గురించి పలుకుతున్నానంటే, నిర్దోషమైన మార్గము అంటే పాపము లేని మార్గములో నడుచుకోవాలన్నదే దేవుని చిత్తం. కానీ మానవుడు ఏ మార్గంలో నడుస్తున్నాడు? పాపపు మార్గములో, శాపాలతో నింపబడిన మార్గములో, కృంగిపోయే మార్గములో, కుళ్ళిపోయే మార్గములో, మరణ మార్గములో నడుస్తున్నాడు. ఏ మార్గం చెప్పండి? మరణ మార్గంలో నడుస్తున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో నీవు యెహోవా కొరకు ఎదురు చూస్తే, నీ నడకను, నీ పడకను, నీ ప్రవర్తనను ఆయన చేతికి నువ్వు అప్పగించుకుంటే, ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన నిన్ను ఎలాంటి మార్గంలో నడిపిస్తాడంటే, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థమైన మార్గములో నిన్ను నడిపిస్తాడు. ఈ మార్గం ఎలాంటిదంటే లోపము లేని మార్గము. ఏ మార్గం చెప్పండి? ఇది లోపములు కలిగిన మార్గాలు లోకములు ఎన్నో ఉన్నాయి, కానీ యేసయ్య మార్గము లోపము లేని మార్గము. చూడండి, కీర్తనకారుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 101వ కీర్తన, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి. ఎందుకంటే నేను ప్రసంగం ప్రారంభం చేశాను, దైవజనులు మన మధ్యలో ఉన్నారు, నేను వారికి సమయాన్ని కొరకు నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. 101వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకున్నాం. నేను యెహోవాను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడూ నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. ఎలా అంట? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తిహీన భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహాయములు, అవి నాకు అంటనీయను అంటాడు. ఇక్కడ కీర్తనకారుడు చాలా మంచి మాట ఏమంటున్నాడంటే, నీవు చాలా మంచి నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను. ప్రియమైన సహోదరి సహోదరుల, కల్తీ లేని మార్గం, లోపము లేని మార్గం, యథార్థవంతమైన మార్గం, ఆ మార్గము యేసే. ఆ మార్గములో నడవాలంటే ఆయనే నిన్ను నడిపించాలి. ఆయన నడిపిస్తే నువ్వు ఎలా ఉంటావంటే, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు చాలా మంచి మాట, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుంటాను. ఎక్కడంటమ్మా చెప్పండి? ఇంట్లో కూడా అమ్మా, ఎక్కడ చెప్పండి? బయట కాదు, వినాలా? బయట కాదు, ఇంట్లో కూడా నీ జీవితం ఎలా ఉండాలి తెలుసా? యథార్థవంతమైనదిగా ఉండాలి. ఇప్పుడు మనం పిల్లలను చూస్తూ ఉంటాం కదా, చాలామందిని. వాళ్ళకు ఒక 10 రూపాయలు ఏదైనా ఒక వస్తువు తీసుకురాని అని పంపిస్తే పిల్లల్లో ఏం కనపడదు చెప్పండి?
యథార్థత కనపడదు. వారు చిన్న వస్తువు కొనుక్కుంటారు, కొంత దాచిపెట్టుకొని మిగిలిన డబ్బులు ఏం చేయరు చెప్పండి? ఇవ్వటానికి ఇష్టపడరు. ఏంటంటే వాళ్ళలో ఏముండదు చెప్పండి? యథార్థత అనేది ఉండదు. అందుకే యథార్థమైన వారిని దేవుడు ఏం చేస్తాడంటే వర్ధిల్లింపజేస్తాడు. ఒకసారి భక్తుడు యథార్థన గురించి యేసన్న గారు చెప్తూ ఒక లాడ్జిలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఆయన ఐస్ క్రీమ్ను తెమ్మని పిల్లని పంపిస్తే వాడు ఏం చేశాడు చెప్పండి? ఐస్ క్రీమ్ కొనుక్కొని ఏం చేశాడు చెప్పండి? 2 ఐస్ క్రీములు పట్టుకున్నాడు. మెట్లు ఎక్కుతూ మధ్యలో నిలబడి ఏం చేస్తున్నాడు? ఈ ఐస్ క్రీమ్ ఒకసారి, ఈ ఐస్ క్రీమ్ ఒకసారి, ఈ ఐస్ క్రీమ్ ఒకసారి ఏం చేస్తున్నాడంట? లోపలికి బయటకు తీస్తున్నాడు నోట్లో నుంచి. ఇప్పుడు ఉండేది ఇద్దరే కదా, ఆయనకు ఒకటే పిల్లోనికి ఒకటి, 2 కావాలని దైవజనుడు చెప్తే, ఏమండి పిల్లోనికి చూడండి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ఏం పిల్లోడు ఇంకా రాలేదని కొంచెం కింది దిగి మెట్లు కడుకొచ్చి చూస్తే మనోడు మెట్లు మధ్యలో ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇది ఒకసారి అదొకసారి నోట్లో పెట్టుకొని తీస్తూ వచ్చి అయ్యగారు తీసుకోండి అన్నాడు. అప్పుడు యేసన్న గారు అన్నారంట, ఏం బాబు ఐస్ క్రీము ఇంత లేట్ అయింది, ఏంది ఇది ఇలాగ అయిపోయింది అంటే, అయ్యా నేను ఏం చేయలేదయ్యా, ఇది ఇట్లా ఉంటుందని చెప్పాడంట. చూడండి యథార్థత ఉందా? ఒక చిన్న ఐస్ క్రీములోనే యథార్థత లేదు, ₹1 యథార్థత లేదు. అందుకే యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడంటే దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, వారికి నూతన బలాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను. యథార్థత నా ఇంట్లో ఉండాలి. నేను నా ఇంట్లో కూడా ఎలా ఉండాలంటే యథార్థతతో ఉంటాను. ఎందుకంటే నేను నమ్ముకున్న నా దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? యథార్థవంతుడు. కాబట్టి ఇంకా మనం ఒకసారి చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం ఇక్కడ చూసినప్పుడు, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహాయములు. ఏమంటే చెప్పండి? యేసు ప్రభును నమ్మి యథార్థంగా జీవించి మరలా లోకంలోకి వెళ్ళింటారు చూడండి, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వారితో మాట్లాడకూడదు. ఎప్పుడు దాకా అంటాడు పౌలు? వాళ్ళకి బుద్ధి వచ్చేంత వరకు ఏం చేయకూడదంట? మాట్లాడకూడదు. ఎందుకు తెలుసా? వాళ్ళలో యథార్థత లేదు, వాళ్ళలో నమ్మకత్వం లేదు గనక వారితో సహవాసం చేయొద్దు అని అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు. అందుకే కీర్తనకరుడు ఏమంటున్నాడంటే వారు నాకు అసహాయులు అని చెప్తూ ఉన్నాడు. చూడండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ద్వితీయోపదేశకాండం, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి చదువు 13వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. నీవు స్వాధీనపరుచుకొని పోవు జనములు మేఘాశక్తులను చెప్పువారి మాటలను, సోదెగాండ్ర మాటలను విందురు. నీ దేవుడని యెహోవా నిన్ను అలాగున చెయ్యనీయడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలతో మరి మోసే ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నీవు నీ దేవుడని యెహోవా యొద్ద ఎలా ఉండాలంట? యథార్థవంతుడవై ఉండవలెను. ఎవరి యొద్ద చెప్పండి? దేవుని యొద్ద యథార్థవంతులమై ఉండాలి. కానీ ఈరోజు చాలామంది యథార్థవంతులుగా లేరు, చెడిపోయిన మార్గంలో నడుస్తూ ఉన్నారు. మేఘాశక్తులను చూస్తున్నారు, శకునుగాండ్లను చూస్తున్నారు, శోధే చెప్పే వారి దగ్గరికి వెళుతున్నారు, పంచాంగం చేసి చెప్పే వాళ్ళ దగ్గర కూడా వెళ్తూ ఉన్నారు. దేవుని దగ్గరికి వెళ్ళరు, వాళ్ళు దేవుని దగ్గర విచారం చేయరు, దేవుని దగ్గర ప్రార్థన చేయరు. కానీ వాళ్ళు ఎక్కడి దగ్గరికి వెళ్తారంట? అన్యజనుల వలె చాలామంది ఈ యొక్క పంచాంగం చెప్పించుకోవడానికి వెళుతున్నారు. ఇంక ఈ రోజు నుంచి ఇంకా శ్రమల దినాలు అయిపోయిన వెంటనే మనోళ్ళు ఎక్కువ ఎవరి దగ్గరికి వెళ్తారు? పెళ్లి డేట్ పెట్టించుకోవడానికి.
పంచాంగం చెప్పేవాళ్ళు ఇండ్ల దగ్గరికి చిలక పంచాంగం చెప్పేవాళ్ళు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయించుకుంటారు? వీళ్ళు చిలక పంచాంగం చెప్పించుకుంటారు. ఒకవేళ పంచాంగం చెప్పేవాడు కరెక్ట్ చెప్తూ ఉంటే వాడు ఎప్పుడో ధనవంతుడు కావాలి కదా. ఎందుకంటే వాని జాతకం వాడు చూసుకునేటాడు కదా. ఎక్కడన్నా వాడు ఇంకా నేను కోటేశ్వరుని అని చెప్పుకుంటాడా? ఎప్పుడు వాడు అభివృద్ధి చెందడు. కానీ మనకేం చెప్తాడు? పంచాంగం చెప్తాడు, ఇలా చేయి, అలా చేయి, అలా చేయి. వాని మాటలు ఎంత స్పష్టంగా మనం వింటామో. మన యథార్థతను ఎవరు చూస్తున్నాడు చెప్పండి? దేవుడు చూస్తున్నాడు. మన యథార్థతను ఎవరు చూస్తున్నారని చెప్పండి? దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నీవు దేవుని ఎదుట ఎలా ఉండాలని రాయబడింది? నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థవంతుడవై ఉండాలి. నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి అడుగును ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే కీర్తనకరుడు మరి ఏమంటాడంటే, యథార్థ మార్గమున ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఏ మార్గం అంట? యథార్థ మార్గము నడిపించువాడు ఆయనే. అందుకే కీర్తనకరుడు 23వ కీర్తనలో ఈ విధంగా అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవుడు ఎలా నడిపిస్తాడంటే, ఎవరైతే తన కొరకు ఎదురు చూస్తారో, తన కొరకు కనిపెడతారో, ఎవరైతే ఆయన కొరకు ప్రార్థన చేస్తారో వారికి నూతన బలమునిచ్చి వారిని ఏం చేస్తాడంటే యథార్థమైన మార్గములో నడిపిస్తాడు. నడిపిస్తూ ఉంటే ఆ నడిపించే వాళ్ళు ఎలా ఉంటారని రాయబడింది ఇక్కడ. చాలా మంచి మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ఎవరైతే నూతన బలము పొంది నడుస్తారో వాళ్ళు ఎలా ఉంటారంట? వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఎలా ఎగురుతారంట? పక్షి రాజు వలె పైకి ఎగురుతారు. పక్షిరాజు అంటే ఆకాశంలో ఎగురుతున్న అనేక రకాలైన పక్షులు ఉన్నాయి. వాటికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఏంటంట? పక్షిరాజు. జంతువుల్లో, క్రూర మృగాలలో సింహం ఎలాగూ రాజుగా ఉంటాడో, సముద్రాలలో కూడా జలచరులకు కూడా ఒక రాజు ఎలా గొప్పవాడుగా ఉంటాడో, సమాజంలో ప్రజలకు ఒక అధికారి అయిన వాడు ఎలా గొప్పగా ఉంటాడో, ఇదిగో ఇక్కడ కూడా వారు పక్షిరాజు కదా, రెక్కలు చాపి పైకి ఎలా ఎగురుతుందో. చాలా పక్షులు పైకి ఎగురుతాయి, కానీ ఈ యొక్క గరుడ పక్షి చాలా పైకి ఎగురుతుంది. దాని వేగం చాలా ఉంటుంది. అది అక్కడ నుంచి ఏం చేస్తుందో తెలుసా? ఆ సముద్రంలో ఉంటున్న చేపను కూడా, పాములు, భూమి మీద ఉంటున్న పాము పురుగులను కూడా ఏం చేస్తుందో తెలుసా? అది పై నుండి చూస్తుంది. అంటే విశ్వాస జీవితంలో రెక్కలు చాపి బలము పొంది విశ్వాస జీవితంలో పైకి ఎదిగే వ్యక్తివిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు చాలామంది యవనస్తులు ఏమైపోతున్నారు? తప్పుగా ట్రొట్టెళ్తున్నారంట కదా. వాళ్ళు సొమ్ముసిల్లిపోతున్నారు, పడిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయట్లేదు. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో వాళ్ళు ఎలా ఉంటారంటే అలయక పరుగెత్తుతారు. ఎలా ఉంటారు చెప్పండి? అలయక పరుగెత్తున్నారు. సొమ్ము సిల్లిపోక నడిచిపోతారు. వారు నడక కూడా ఆరోగ్యకరంగా ఉంటుందంట. ఎవరికి ఉంటుందబ్బా అలాగంటే దేవుని కొరకు ఎదురు చూచువారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మధ్యాహ్న సమయంలో యెహోవా కొరకు ఎదురు చూడము, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయము. ఆయన యథార్థమైన మార్గంలో నిన్ను నడిపించడమే కాకుండా ఇదిగో సురక్షితమైన ఆరోగ్యకరమైన జలముల యొద్దకు నిన్ను నడిపించడమే కాకుండా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమన్న ఆ పరలోక రాజ్యానికి కూడా ఆయనే నిన్ను నడిపించునుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.